హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విష్మల్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ జీడిపి. ఈ టాపిక్లో స్పెసిఫిక్గా ఫోకస్ చేసేది జీడిపి యొక్క డెఫినేషన్, జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ప్రజెంట్ డే న్యూస్ ఏంటి, ఎందుకు జీడిపి అంత నెగిటివ్ గ్రోత్లో ఉంది, గవర్నమెంట్ ఎలాంటి మెషర్స్ తీసుకుంది ఈ జీడిపిని కంట్రోల్ చేయడానికి, అండ్ ఇంకా ఎలాంటి మెషర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే ప్రతి టాపిక్ గురించి ఈరోజు ఈ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, జీడిపి యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఈస్ అ టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ ఎట్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ డెఫినేషన్ ఏదైతే మీకు ఇచ్చానో ఈ డెఫినేషన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఒకవేళ ఫోకస్ చేస్తే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పా. అంటే మీనింగ్ ఏంది ఇక్కడ? సో ఒక చిన్న కాటన్ తీసుకోండి, అంటే ఒక పత్తి. ఈ పత్తి ఒకవేళ చూసినట్టయితే ఈ పత్తి అనేది నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏమవుతుంది? థ్రెడ్గా కన్వర్ట్ అవుతుంది కదా, కాటన్ యాన్ అంటాం కదా. సో కాటన్ యాన్ నుంచి ఇంకో ప్రాసెసింగ్ చేసి ఏమవుతుంది? అదొక క్లాత్ అవుతుంది కదా. ఈ క్లాత్ని ఎవరికి అమ్ముతాం? ఫైనల్ కన్స్యూమర్కి అమ్ముతాం కదా. సో ఇక్కడ ఏంటి? ఈ కాటన్ అనేది ఏంటి? ఇక్కడ ఇంటర్మీడియట్ గూడ్స్. ఈ క్లాత్ అనేది ఏవైతే ఫైనల్ కన్స్యూమర్కి అమ్ముతున్నామో దాన్ని మనం ఏమంటున్నాం? ఫైనల్ గూడ్స్ అని అంటాం. సో ఏదైతే గూడ్స్, ఏవైతే సర్వీసెస్ ఫైనల్ కన్స్యూమర్కి రీచ్ అవుతున్నావో వాటి యొక్క వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూని టోటల్ చేయడం, అంటే అన్ని వాల్యూస్ని యాడ్ చేయడం. సో ఇక్కడ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఏవైతే ఫైనల్ కన్స్యూమర్కి రీచ్ అవుతున్నావో వాటి యొక్క వాల్యూని యాడ్ చేయడం. నెక్స్ట్ ఏముంది? విత్ ఇన్ ద కంట్రీ. ఈ గూడ్స్ కానీ ఈ సర్వీసెస్ కానీ ఓన్లీ ఇండియాలో ప్రొడ్యూస్ చేసినవి మాత్రమే, అంటే వేరే కంట్రీస్కి వెళ్ళి తీసుకొచ్చినవి కావు, ఓన్లీ ఇండియాలో మాత్రమే ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే. నెక్స్ట్, స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ టైం అంటే 3 months అయినా అయి ఉండొచ్చు, లేదా 1 year అయినా అయి ఉండొచ్చు. 3 months అంటే దాన్ని మనం క్వార్టర్లీ జీడిపి అంటాం. 1 year అంటే యాన్యువల్ జీడిపి అంటాం. సో ఇక్కడ 3 months అంటే మీనింగ్ ఏంటి? ఈ 3 monthsలో ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసి ఫైనల్ కన్స్యూమర్కి రీచ్ చేశారో వాటి యొక్క వాల్యూస్ని మాత్రమే యాడ్ చేయడం. ఈ 3 monthsలో జరిగిన ఫైనల్ కన్సెప్షన్లో జరిగిన ప్రతి ఈవెంట్ని మాత్రమే తీసుకుంటే దాన్ని ఏమనాలి? క్వార్టర్లీ జీడిపి అంటాం. మరి యాన్యువల్ జీడిపి అంటే ఇక్కడ ఏవైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ఇన్ ద కంట్రీ ఏవైతే ప్రొడ్యూస్ చేశారో ఓన్లీ ఆ 1 yearలో మాత్రమే ఏవైతే గూడ్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసి ఫైనల్ కన్స్యూమర్కి రీచ్ చేశారో వాటి యొక్క వాల్యూని యాడ్ చేస్తే దాన్ని మనం యాన్యువల్ జీడిపి అంటాం. నెక్స్ట్, జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? జీడిపిని క్యాలిక్యులేషన్లో ఒక ఫార్ములా ఉందండి. కన్సంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ గవర్నమెంట్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అంటాం. ఇక్కడ కన్సంప్షన్ అంటే ప్రజల యొక్క స్పెండింగ్, అంటే చాలామంది బైక్స్ కొంటారు, మొబైల్ ఫోన్స్ కొంటారు, మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు కదా, వీటన్నిటిని మనం కన్సంప్షన్ అంటాం. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్రైవేట్ పీపుల్ వాళ్ళు చేసే పెట్టుబడులు, అంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కదా, వీటన్నిటిని మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. నెక్స్ట్, గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్లో 2 types ఉన్నాయండి. ఒకటేమో గవర్నమెంట్ స్పెండింగ్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్. గవర్నమెంట్ స్పెండింగ్ అంటే బడ్జెట్ ద్వారా ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ని డబ్బుల రూపంలో రిలీజ్ చేస్తారు కదా, వాటిని మనం గవర్నమెంట్ స్పెండింగ్ అంటాం. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్కూల్స్, రైల్వేస్, రోడ్స్, హాస్పిటల్స్ని గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేస్తుంది కదా, వీటిని మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్ అంటాం. నెట్ ఎక్స్పోర్ట్స్కి ఒక ఫార్ములా ఉందండి. అదేంటంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ అంటే ఏవైతే గూడ్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తే వాటిని మనం ఎక్స్పోర్ట్స్ అని అంటాం. ఇంపోర్ట్స్ అంటే ఏవైతే గూడ్స్ వేరే కంట్రీస్లో ప్రొడ్యూస్ చేసి అవి మన ఇండియాకి వస్తున్నాయి కదా. సో మనం ఆల్రెడీ జీడిపి చూసినట్టయితే ఆ డెఫినేషన్ ఒకవేళ ఫోకస్ చేస్తే ఓన్లీ విత్ ఇన్ ద కంట్రీ అని చెప్పాం కదా. సో ఇక్కడ ఇంపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? వేరే కంట్రీస్లో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండియాకి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం మైనస్ పెట్టడం జరుగుతుంది. సో కన్సంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ స్పెండింగ్ ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్స్, ఈ ఫార్ములాతో జీడిపి అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రెసెంట్ డే న్యూస్కి వద్దాం.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేశారు. ఈ డేటాలో వీళ్ళు చెప్పేది ఏంటంటే జీడిపి యొక్క ఫస్ట్ క్వార్టర్ -23.9% ఉందని వీళ్ళు ఈ డేటా నుంచి చెప్పడం జరిగింది. ఇక్కడ క్వార్టర్ విషయంలో ఒక చిన్న విషయం చూడండి. ఇండియా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 1 దాకా అండి. సో ఫస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్ నుంచి ఎవ్రీ క్వార్టర్లో 3 మంత్స్ ఉంటాయి. ఫస్ట్ క్వార్టర్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఏప్రిల్ నుంచి. వీళ్ళు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా అనేది ఫస్ట్ క్వార్టర్ సంబంధించింది. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ టైం పీరియడ్లో ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ అండ్ ఫైనల్ కన్స్యూమర్ రీచ్ అయినా ఉంటాయి కదా, వాటి గురించి మాత్రమే ఈ డేటా అనేది ఫోకస్ చేసింది. సో వాటిని ఒకవేళ వాళ్ళు రిలీజ్ చేసిన డేటాను ఒకవేళ చూసినట్టయితే అది ఎంత ఉందంట, -23.9%. అంటే ఇది చాలా వరస్ట్ అండి. ఈ ప్రజెంట్ వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేశారో. మళ్ళీ రీజన్స్ ఏంటి, ఒకటేమో కోవిడ్-19, ఇంకొకటేమో లాక్డౌన్. కోవిడ్-19 కంటే లాక్డౌనే ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎలా, ఒకవేళ మనం కన్స్ట్రక్షన్ సెక్టర్ చూసినట్టయితే హోటల్, ట్రాన్స్పోర్టేషన్, ట్రేడ్ అండ్ కమ్యూనికేషన్, రియల్ ఎస్టేట్ సెక్టర్, టూరిజం, ఇలా ఆటోమొబైల్ సెక్టార్స్, ఈ అన్ని సెక్టార్స్లో మీరు కామన్గా చూసేది ఏంటంటే ఈ సెక్టార్స్ యొక్క గ్రోత్ అనేది కంప్లీట్గా పబ్లిక్ స్పెండింగ్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే ప్రజలు ఖర్చులు చేస్తేనే ఈ సెక్టార్స్ యొక్క గ్రోత్ అనేది జరుగుతుంది. ప్రజలకు ఒకవేళ ఖర్చు చేయకపోతే ఈ సెక్టార్స్ అనేవి చాలా సివియర్గా ఎఫెక్ట్ తగులుతుంది. ఈ లాక్డౌన్ ఏదైతే ఇంపోజ్ చేశారో ఈ లాక్డౌన్ వల్ల ఏమైందంటే ప్రజల స్పెండింగ్ అనేది ఓన్లీ ఎసెన్షియల్ కామోడిటీస్ మీద మాత్రమే ఉంది. నాన్ ఎసెన్షియల్ కామోడిటీస్ మీద ప్రజలు స్పెండ్ చేయడం స్టాప్ చేశారు. అంటే నాన్ ఎసెన్షియల్ కామోడిటీస్ పైన డిమాండ్ అనేది తగ్గిపోయింది. అక్కడ డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఈ సెక్టార్స్ అనేవి చాలా సివియర్గా ఎఫెక్ట్ తగిలాయి. ఈ సెక్టార్స్ ఎఫెక్ట్ తగలడం వల్లనే జీడిపి అనేది -23.9% రావడం జరిగింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంది సార్? సో లాస్ట్ 5 మంత్స్ ఒకవేళ మనం ఫోకస్ చేస్తే మార్కెట్లో డిమాండ్ అనేది లేదు. సో డిమాండ్ లేనందువల్ల గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేది రావట్లేదు. సో ఎలా వస్తుంది? దానికి సంబంధం ఏంది? ఇక్కడ డిమాండ్ అంటే ఏంది? ప్రజలు బయట వస్తువులను కొనటం, ఆ వస్తువులపైన ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది కదా. సో ఈ వస్తువులని ప్రజలు కొనట్లేదు, ఎందుకంటే లాక్డౌన్ వల్ల వాళ్ళ పరిస్థితి చాలా బాగాలేదు కాబట్టి. సో ప్రజలు బయట ఏమాత్రం కొనలేకపోతున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది రావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ నుంచి ఎక్కువగా గవర్నమెంట్ సప్లై సైడ్ ఫోకస్ చేసింది. సో ఇక్కడ ప్రాబ్లం డిమాండ్ సైడ్ ఉంటే గవర్నమెంట్ ఏమో సప్లై సైడ్ ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైంది? ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. దానివల్ల ఏమైంది? ఎక్కువ గూడ్స్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఈ గూడ్స్ ఏవైతే మార్కెట్లో రిలీజ్ చేశారో ఈ గూడ్స్ ఎవరైనా కొంటున్నారా? లేరు. ఎందుకు? మీకు ఇంతకుముందే చెప్పా, డిమాండ్ అనేది లేదు మార్కెట్లో అని. మరి మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు గవర్నమెంట్ చాలా వరకు అమౌంట్ సప్లై సైడ్ ఎందుకు ఫోకస్ చేసింది సార్? నిజంగా గవర్నమెంట్ ఇంకా అలా ఎందుకు ఆలోచించిందని మీకు డౌట్ రావచ్చు. గవర్నమెంట్కి ఒక టార్గెట్ ఉందండి, ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ అని. ఈ టార్గెట్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఫాలో అవ్వాల్సిందే. సో ఈ గవర్నమెంట్ తీసుకున్న ప్రతి డిసిషన్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. ఈ టార్గెట్ వల్లనే ఈ గవర్నమెంట్ అనేది ఎక్కువగా స్పెండింగ్ సప్లై సైడ్ ఫోకస్ చేయడం జరిగింది, డిమాండ్ సైడ్ చేయలేదు. దానివల్ల ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన జీడిపి ఏదైతే ఉందో వేరే కంట్రీస్తో ఫోకస్ చేస్తే ఇండియాలో వరస్ట్ టాప్ మోస్ట్ కంట్రీ ఇప్పుడు ఇండియా. ఈ జీడిపి నెగిటివ్ విషయంలో ఫోకస్ చేస్తే ఎందుకు? గవర్నమెంట్ సప్లై సైడ్ ఫోకస్ చేయడం వల్ల. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ లాక్డౌన్ వల్ల చాలా సివియర్గా ఎఫెక్ట్ తగిలాయి. అన్ని కంట్రీస్లో అన్ని కంట్రీస్ జీడిపి అనేది నెగిటివ్నే ఉంది. కానీ ఈ నెగిటివ్లో ఒకవేళ అన్ని కంట్రీస్ని కంపేర్ చేస్తే ఇండియా అందరికంటే టాప్లో ఉంది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటి? గవర్నమెంట్ స్పెండింగ్ సప్లై సైడ్ ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల. ఏవైతే కంట్రీస్లో జీడిపి అంతంత మాత్రంగా ఉందో ఆ కంట్రీస్లో ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ అనేవి డిమాండ్ సైడ్ ఫోకస్ చేయడం వల్లనే ఆ కంట్రీలో జీడిపి కనీసం అంతానే ఉంది. కానీ మన కంట్రీలో లేదా ఏవైతే కంట్రీస్లో జీడిపి మరీ వరస్ట్ ఉందో ఆ కంట్రీస్లో ఆ గవర్నమెంట్స్ అనేవి ఎక్కువగా సప్లై సైడ్ ఫోకస్ చేసాయి. అందుకనే జీడిపి అనేది చాలా వరకు డిక్రీస్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు చాలా ఎకనామిక్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచుకోవాలి.
ఇక్కడ ఇలాంటి ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, పాండమిక్ లాంటి ఒక ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ కాబట్టి గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ని ఏమాత్రం పట్టించుకోకుండా స్పెండింగ్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ చేయాలి. ఇలా స్పెండింగ్ ఇంక్రీజ్ చేయడం వల్ల మార్కెట్లో డిమాండ్ అనేది పెంచవచ్చు. డిమాండ్ పెరగడం వల్ల గవర్నమెంట్కి చాలా రెవెన్యూ అనేది వస్తుంది. సో అట్లీస్ట్ ఇప్పుడైనా గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెంచుకుంటే బాగుంటుందని చాలామంది ఎకనామిక్ ఎక్స్పర్ట్ చెప్పే ఒపీనియన్. థ్యాంక్ యూ.